84 స్టార్ట్ అయింది. మా కజిన్ ఒక అతను ఉండేవాడు, మోహన్ రావు అని, మాకు దగ్గర క్లోజ్ రిలేషను. అతనికి ఈ నాటకం మా నాటకాల ట్రూప్లో ఆయన కూడా ఒక మెంబరు. ఆయన ఏమన్నాడంటే, హరి మనం వెళ్దామా ఇండస్ట్రీకి వెళ్దాం అన్నాడు. ఫస్ట్ 80లో అన్నాడు. ఫస్ట్ 80లో అని అంటే వెళ్దామని అన్నా. అప్పుడు డబ్బులు లేవు. సరే, ఆయన ఏదో కొంత డబ్బులు తెచ్చాడు, నేను ఏదో కొంత డబ్బులు తెచ్చాను. 80లో ఇద్దరం బయలుదేరాం చెన్నైకి. దగ్గరే కదా సార్? దగ్గర వెళ్ళాం. ఒక 3 నెలలకి తీసుకుపోయిన డబ్బులు అయిపోయాయి. ఏం చేశారు ఆ 3 నెలలు? తిరిగేవాళ్ళం ప్రతి ఇంటికి, అంటే డైరెక్టర్ గారి ఇళ్ళకంతా తిరిగేవాళ్ళం. వేషం ఇవ్వండి. ఎవరిస్తారు, కష్టం కదా. 3 నెలలకి డబ్బులు అయిపోయాయి. నా దగ్గర అయిపోయాయి, ఆయన దగ్గర అయిపోయాయి. ఈ లోపల వాళ్ళ ఫాదర్ సడన్గా ఎక్స్పైర్ అయిపోయాడు, చనిపోయాడు. ఆయన తహసీల్దార్ ప్రమోషన్ వచ్చి పాపం చనిపోవడం జరిగింది. చనిపోతే ఆయన ఏమన్నాడంటే, హరి ఇట్లా నాన్నగారు చనిపోయారు కదా, ఆ ఉద్యోగం నాకు ఇస్తున్నారు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అమ్మో నువ్వు వెళ్ళిపోతావు, నేను నా పరిస్థితి ఏంటి అన్నాడు. ఏం నువ్వు ఆలోచించుకున్నాడు. నాకేం తెలుసా, ఇది భయంకరమైన నగరం, ఈ నగరంలో నేను వచ్చి డబ్బులు లేకుండా నేను కూడా వచ్చేస్తాను పా. ఇద్దరం వచ్చేసాము. ఆయన గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యాడు. నా పాటికి నేను 2 టర్మ్స్ ఉంది కదా, 2 టర్మ్స్ ప్లస్ కాలేజీలో కూడా జాయిన్ అయిపోయాను. సో ఇది జరుగుతూ వచ్చింది. 84కి వచ్చాం. 84కి వచ్చాక ఆయన మళ్ళీ వచ్చాడు. వచ్చి, హరి నా జాబ్ పర్మనెంట్ అయిపోయింది, ఇప్పుడు ఐఎమ్ సేఫ్, నా జాబ్కి ఏం ప్రమాదం లేదు, ఇంకొక 5 ఏళ్ల పాటు నన్ను ఉద్యోగులను తీశారు, ఈసారి గట్టిగా ట్రై చేద్దాం అని అన్నాడు. అంటే నేను అనుకున్నా, గవర్నమెంట్ జాబ్ పెట్టుకొని ఆయనే ధైర్యంగా ట్రై చేద్దాం అన్నప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది. అప్పుడు నాది గవర్నమెంట్ జాబ్ కాదు కదా, సరే వెళ్దాం అనిపించింది. మరి ఇద్దరం కలిసి వెళ్ళాం. అయితే ఈసారి ఏంటంటే నేను నేరుగా నా ప్రయత్నం నేను చేయకుండా మా చిరంజీవి దగ్గరికి వెళ్ళి 84 జనవరి మహానగరంలో మాయగాడు, చిరంజీవి గారు పిక్చర్ ఓపెనింగ్, అది విజయబాబు రెడ్డి గారు డైరెక్టర్. ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళి మెల్లగా చెప్పా. అప్పటికి చిరంజీవి గారు హీరో అయిపోయారు, పెద్ద హీరో, పెద్ద స్టార్ అయిపోయినారు. చెప్పా. అంటే ఎందుకు ఈ మధ్యలో ఎందుకు ట్రై చేయలేదంటే, నాకు జాబ్ ఒకటి ఉంది, జాబ్ పెట్టుకొని వచ్చి దీంట్లో ట్రై చేస్తావు ఏంటి అని తిడతాడేమో అని ఒక భయం ఉంది. ఏదో నాకు కుదిరింది, నువ్వు కూడా అందరికి వచ్చిన ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది కుదిరిపోద్దా అని అనుకుంటారేమో నా భయం. సో ఇవన్నీ అనుకొని నాకు నేనుగా దూరంగా ఉండేవాడిని 3 ఏళ్ళు. ఆయన పెద్ద స్టార్ అయిన తర్వాత నాకు కూడా ధైర్యం వచ్చింది, ఆయన హెల్ప్ చేయొచ్చు మనకి అని. సో అందుకని వెళ్ళి చెప్పాను. నేనేమనుకున్నాను, యాడ తిడతాడేమో అని భయం. ఇంటికి వెళ్ళారా చెన్నైలో? షూటింగ్ దగ్గరికి వెళ్ళి మెల్లగా చెప్పా, చెయ్యి, దానికి ఏముంది, నువ్వు ఆర్టిస్టు కదరా, మొత్తం నీకు తెలుసుగా, నీకు స్టేజ్ తెలుసు, నా దగ్గర నుంచి నువ్వు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు తెలుసు, ఫిల్మ్ యాక్టింగ్ గురించి తెలుసు, యూ కెన్ ట్రై. అయితే చిన్న పాయింట్ ఏంటంటే, నేను చెప్తా, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తా, హీస్ ఎ గుడ్ యాక్టర్ అని చెప్తా. బట్ ఐ విల్ నాట్ ఇన్సిస్ట్ దెమ్ ఈ క్యారెక్టర్ అతనికి ఇవ్వమని మాత్రం చెప్పను. యూ హ్యావ్ టు ట్రై. ఓకే, అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. నాకు ఆయన ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు, నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు, ఉండటానికి ఒక నీడని ఇచ్చాడు. సో ఇక్కడి నుంచి నేను నా ప్రయత్నాలు మొదలెట్టాలి అంటే ఒక మార్గం చూపించాడు. ఆయన ముళ్ళ కంచెలు వేసుకున్నటువంటి ముళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళాడు పాపం ఒంటరిగా. ఇప్పుడు ఆయన నడిచి ఆయన పోయే మార్గం అంతా ముళ్ళు తీసేసి రోడ్డు ఏర్పరిచి ఘోర, దట్ ఈస్ ద వే, ఈ రోడ్లో మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతే గమ్యం వస్తుందని చెప్పాడు. మీరు నడవాల్సిన బాధ్యత మంది. నేను నడవను, నీ భుజాల మీద ఎక్కుతానంటే అది తప్పు అవుతుంది. యూ హ్యావ్ టు వాక్. ఎక్కడ రాయి ఉంది, ఎక్కడ ముళ్ళు ఉంది, ఎక్కడ ఇది ఉంది, ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, ఇవన్నీ నువ్వు మనం ప్రయత్నం చేసుకుంటూ పోతే వీ కెన్ లెర్న్ మెనీ థింగ్స్. అలా కాకుండా ఆయన భుజాల మీద కూర్చుంటా అంటే కుదరదు కదా. సో అందుకని హీ షోడ్ మీ అవే అండ్ హీ సెడ్ ఇమీడియట్లీ గుడ్ గ్రీన్ సిగ్నల్ మీ. సో దట్స్ హౌ మై సినిమా కెరీర్ స్టార్టెడ్. ఇక ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ చెప్పాడు, ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, ఖాళీగా ఉన్న టైంలో నాతో పాటు షూటింగ్స్కి రా, ఒక మంచి అవకాశం దొరికేంతవరకు వెయిట్ చేయి, అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఎందుకంటే స్టేజ్ నటన వేరు, కెమెరా వేరు. ఎందుకంటే స్టేజ్లో మనం పెద్దగా అరిచి చెప్తాము, వైల్డ్గా చేస్తాము. ఎందుకంటే మనం ప్రేక్షకుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రేక్షకుడు ఎక్కడో ఒక 500 మీటర్ల దూరం లోతులు ఉంటాడు, ఆడ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇక్కడ అట్లా కాదు, ప్రేక్షకుడు మన దగ్గరికి వస్తాడు, మనం ఎక్కువ చేయకూడదు. ఈ డిఫరెన్సెస్ తెలుస్తారా నీకు అని చెప్పి నన్ను పాపం ఆయన షూటింగ్స్ దగ్గర రా అనేవాడు. నేను వెళ్తుండేవాడిని, ఆయనతో పాటు గమనిస్తూ ఉండేవాడిని అనమాట. సో నాకు అది ఈజీ అయింది.